నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమే అని తెలిపింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమే అని తెలిపింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమే అని తెలిపింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రస్తుతానికైతే ముగిసింది. తీర్పు కాపీని కాసేపటిమే సిజే ధర్మాసనం స్పష్టంగా జరిగింది. అయితే నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయనే అంశాన్ని స్పష్టంగా తేల్చేసింది సుప్రీంకోర్టు. నీట్ పేపర్ లీక్ అయిన అంశం వాస్తవమే అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక పేపర్ లీక్ ద్వారా దాదాపు 155 మంది అభ్యర్థులు లబ్ధి పొందారనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టుకు ఢిల్లీ ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక స్పష్టంగా అందులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదనే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా దానికి ఓకే చెప్పింది. ఎందుకంటే ఇటీవల కేంద్రం తరఫున తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ కూడా దాదాపు 23 లక్షల మంది ఈ ఎగ్జామ్ పరీక్ష రాశారు. వారంతా కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి లేదు. ఈ సందర్భంలో ఎగ్జామ్ ని రద్దు చేయడం సరైనది కాదే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు తెలిసింది. అయితే పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో మాత్రం మిగతా వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది. ఇక నీట్ రద్దు చేస్తే 24 లక్షల మంది పైన ప్రభావం ఉంటుందని, యథావిధిగా కౌన్సిలింగ్ ను కూడా కొనసాగించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన